హాయ్. ఇంతకుముందు మనం మల్టిపుల్ క్రైటీరియా ఉన్నప్పుడు వీలుకప్ ఎక్స్లుకప్తో చూసాం కానీ ఇప్పుడు మనము ఇండెక్స్ మ్యాచ్తో ఈజీగా ఎలా లుకప్ వాల్యూ తీయచ్చో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ స్టోర్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం ఇండెక్స్ మ్యాచ్ ఉపయోగించి లుకప్ వాల్యూ అయితే చూస్తున్నాం, సేల్ వాల్యూ అయితే చూస్తున్నాం. సో ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్, మనం సేల్ వాల్యూస్ కావాలి కాబట్టి సేల్ వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? కామా ఇక్కడ మ్యాచ్ ఉపయోగించండి. మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ 1 కామా అంటే 1 అనేది ట్రూని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. సో 1 కామా ఏదైతే లుకప్ వాల్యూ అయితే 1. ఇప్పుడు మన కండిషన్స్ ఇస్తున్నాను. కండిషన్స్ ఏంటంటే ఓపెన్ బ్రాకెట్లో కండిషన్స్ ఇవ్వాలి. ఈ స్టోర్స్ అన్ని ఈక్వల్ టు ఈ స్టోర్ అయ్యింది అనుకోండి, అదొక కండిషన్. ఇంటూ మళ్ళీ ఇంకో ఓపెన్ బ్రాకెట్ చేసేసి ఇంకో కండిషన్ కదా, ఇంకో క్రైటీరియా ఉంది అంటే ఇంకో కండిషన్. సో ప్రోడక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోడక్ట్ అయితే కండిషన్స్ క్లోజ్ అయిపోయారండి. ఇంకా ఎన్ని మల్టిపుల్ క్రైటీరియా ఉంటే అన్ని కండిషన్స్ ఇచ్చేయచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత కామా మ్యాచ్ ఫార్ములాది కంప్లీట్ చేద్దాం. 0 మ్యాచ్ వచ్చేసి లుకప్ వాల్యూ టేబుల్ కామా మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0. సో క్లోజ్ చేసేసి మనం కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టినాం అనుకోండి, ఇంకో క్లోజ్ బ్రాకెట్ కూడా ఉంది కదా, ఇంకో క్లోజ్ బ్రాకెట్ చేసేసి కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టినాం అనుకోండి, మనకు వాల్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనము ఇండెక్స్ మ్యాచ్ ఉపయోగించి సింపుల్గా ఎన్ని మల్టిపుల్ క్రైటీరియాస్ ఉంటే అన్ని కండిషన్స్ ఇచ్చేసి మనం ఈజీగా వాల్యూ అయితే తెచ్చుకోవచ్చు అనమాట.